every night are we paradise seems so far away. Still try to buy. అందరికీ శుభమస్తు. ఈ నెల మాస శివరాత్రి పూజ త్రిలహరుల పూజను రెండవ పూజను జరుపుకున్నాము. చాలా చక్కగా ప్రశాంతంగా అమ్మ ముందు చేసుకున్నాము. అలానే పారాయణం అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్వశ్చన్లు, ముందుగా వచ్చిన వారికి గిఫ్ట్లు అలా చేసి ఆ తర్వాత భోజనాలు పెట్టుకొని సంతృప్తిగా ఎవరిళ్ళకు వాళ్ళము వచ్చాము. పారాయణము అంటేనే 108 మంది మిత్రులతో ఆషామాషి కాదు, అందరూ మగువులు కూడా ఎంతో చక్కగా మనం చెప్పిన సమయానికి ప్రాంగణంలోనికి చేరుకొని సమయ పాలన చక్కగా పాటిస్తూ పారాయణాన్ని భక్తితోటి శ్రద్ధతోటి చేశారు. అందరూ చాలా హాయిగా అనిపించింది. మరి ఒక్కసారి ఆ ప్రాంగణం మొత్తము కూడా సౌందర్యలహరి, శివానంద లహరి, ఆనంద లహరులతోటి ప్రాంగణం చక్కగా మారుమోగిపోతూ ఉంది. అందరికీ రిటర్న్ గిఫ్ట్ అంటే ఏమీ లేదు, తొందరగా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు అలా కూడా ఏర్పాటు చేసుకున్నాము. చిన్న క్విజ్ కూడా పెట్టాము. అది అన్నీ చక్కగా చూడండి. ఎలా ఉన్నదో మిత్రులందరూ ఆశీర్వదించండి. చూడండి, చక్కగా గిఫ్ట్లు తీసుకుంటున్నారు అందరూ. అలా గిఫ్ట్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఒక చిన్న ఆలోచనలతో ఉన్నాము. ప్రాంగణం మొత్తము నిండిపోయింది చక్కగా. అంతమంది మగువులతోటి అలా పసుపు పచ్చని చీరలతో చక్కగా ప్రాంగణం మొత్తము చదువుతూ ఉంటే మంచి వైబ్రేషన్ తోటి ఎంత బాగుందో. సమయంలో ఏ ఏ పనులు చేయకూడదు చెప్పండి. సంధ్యా సమయంలో ఇల్లు చిమ్మకూడదు, నిద్రపోకూడదు, అన్నం తినకూడదు. సమస్త దేవతలు ఆ టైంలో 6 గంటలకి వస్తారని చెప్పి పెద్దలు చెప్తారు. ఇల్లు చిమ్మకూడదు అసలు. చెప్పారా ఎన్ని చెప్పారు? అవే చెప్పారు మీరు కూడా. అప్పచెక్కడం మాత్రం మాట్లాడారు. తిట్టడం కానీ ఏది అనకూడదు. సదస్సు అంటారు.
ఇంకా మొత్తం ఇవి చెప్పేశారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆ టైంలో అందరిళ్ళకి వస్తుందంట. ఆ టైంలో తలుపులు తీసి ఉంచాలి. ఏ తలుపులు తీయాలి? ఇంటి వెనక తలుపులు వేయాలి, ఇంటి ముందు తలుపు తెరిచి ఉంచాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. ఎందుకని? బయటికి వెళ్లకుండా ఉండటం కోసం. అందుకని తలుపులు గడ్డి గుమ్మం పూసి వీధి గుమ్మం తీసి దీపారాధన చేయాలి. రైట్. ఇది ఒక నిమిషం అమ్మా. మన సనాతన ధర్మం అనేది పూర్వకాలం నుంచి మనం ఏం చేస్తున్నాము, ఆవులను గేదెలను మన ఇళ్లలో ఉండేది. దానిని గోధూళి సమయం అంటారు. ఆ గోధూళి సమయం ఎంతో పవిత్రమైనది. ఆ పవిత్రమైన సమయములో మనము చెడు అనే పనులు చేయకూడదు. అందులో నిద్రపోతే దరిద్రం అంటారు. ఆ నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, అతి నిద్ర ఎక్కువైపోయి మనిషిలో మందగమనం ఉంటుంది, అంటే శరీరంలో. ఆ తర్వాత భోజనం చేస్తే అది త్వరగా అరగదు, విషతుల్యం అవుతుంది. అలానే మైథునము కూడా చేయకూడదు భార్యాభర్త. అప్పుడు కనుక కలిస్తే బిడ్డలు రాక్షసులుగా పుడతారు. మనకి తెలిసింది రావణాసురుడు, మనం చూసాం, విన్నాం, ఆ కథలన్నీ వింటూనే ఉన్నాం. రావణాసురుడు ఎలాంటి వాడు, అలాంటి టైంలో పుట్టాడు. ఇలాంటివన్నీ మీరు చెప్పిన పనులతో పాటు ఇవి కూడా చేయకూడదు. నిద్రపోకూడదు, గోర్లు కత్తిరించుకోకూడదు, అపశకునంగా మాట్లాడకూడదు, ఏమీ తినకూడదు. అలా ఆ పారాయణం అయిపోయిన తర్వాత అందరూ చక్కగా ఒకరికొకరు భోజనము వడ్డించుకుంటూ భోజనం చేశాము. నిమ్మకాయ పులిహోర, కేసరి, పప్పు, పచ్చడి, గారె, ఇలా చాలా సింపుల్ డిషెస్ తోటి పెట్టుకున్నాము. ఎందుకంటే ఎవరి ఇస్తర్లలోనూ పారేయకుండా అన్నం తినాలి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఉద్దేశంతో ఇలా చూడండి ఒకరికొకరు ఎంత చక్కగా సరదాగా వడ్డించుకుంటూ భోంచేస్తున్నారు. మరి భోజనం అంటే సరదాగా చెయ్యాలి, ఆనందంగా ఉండాలి, అందరూ కలిసి మెలిసి ఉండాలి అనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమంని చక్కగా నిర్వహించుకున్నాము. రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు, అదే తొందరగా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. ఇదిగో పారాయణం అయిపోయిన తర్వాత మేము ఇలా